స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వ్యవసాయం ప్రధానం, దాంతోపాటు ఆరోగ్యం ప్రధానం అనే కాన్సెప్ట్తో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్న పరిస్థితి. మన నిజామాబాద్ జిల్లాకు సమీపంలో ఉన్న డిచ్పల్లి మండల కేంద్రంలో మొదటగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేస్తారో దాంతోపాటు జిల్లా సంబంధించి చూసుకుంటే ప్రధానంగా డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా వైద్యానికి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ఏంటికి సంబంధించిన ఎంతమంది రిజిస్టర్ చేస్తున్నారు, ఎంతమందికి చికిత్సలు అందిస్తున్నారు అనే కోణంలో కూడా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే అవకతవకలు ఉంటే క్షమించేది లేదని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రధానంగా అధికారులను హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రధానంగా చూసుకోవచ్చు, ఎరువుల గిడ్డంగులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. రైతాంగానికి ఎప్పటికెప్పుడు ఎరువులు అందించాలనే ఉద్దేశం మీద జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ప్రతి ఎరువుల గోడాంని సందర్శిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా చూడాలని చెప్పి వ్యవసాయ అధికారులు, దాంతోపాటు గిడ్డంగులకు సంబంధించిన ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. మన నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయం వద్దున్నాం. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏదైతే జిల్లాకు సంబంధించి చూసుకుంటే భూభారతికి సంబంధించిన అప్లికేషన్లు ఎక్కడి వరకు వచ్చాయి, ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారా లేదా అనే కోణంలో కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా డిచ్పల్లిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం. తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే భూభారతి కానీ, జిల్లాలో ఉన్న సమస్యలు కానీ, రెవెన్యూకి సంబంధించిన సమస్యలని పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుంటున్నారు. దాంతోపాటు జిల్లా ఏదైతే ప్రభుత్వ ఏదైతే ఉందో డిచ్పల్లిలో ఉందో హెల్త్ కమ్యూనిటీ సెంటర్ను కూడా ఆకస్మికంగా తనిఖీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రధానంగా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ముందుగా ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డిచ్పల్లిలోని హెల్త్ కమ్యూనిటీ సెంటర్ను, ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అసలు ఏమేమి పనులు చేస్తున్నారు, రోజు ఎంతమంది వస్తున్నారు పేషెంట్స్ అనే కోణంలో కూడా అడిగి తెలుసుకున్నారు. దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ మొదటగా చూసేది ఆరోగ్యం, అదేవిధంగా వ్యవసాయం, దాంతోపాటు రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉన్నాయనే ప్రధానంగా ఈ మూడిటిపైన ప్రధాన దృష్టి పెట్టారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే రెవెన్యూకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా చూడాలనే బాధ్యత, ప్రధాన దృష్టి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంతో జిల్లా కలెక్టర్కి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వము రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా ఎరువులు ఉన్నాయా లేవా, ఎరువుల్లో నాణ్యత లోపించిందా, లేకపోతే సకాలంలో రైతాంగానికి ఎరువులు అందిస్తున్నారా, గోడాంలో నిల్వలు ఉన్నాయా, దీనికి అన్నింటి కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఆరోగ్యంగా ఏదైతే ప్రభుత్వము చేపట్టిన ఆరోగ్యానికి సంబంధించి చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ సెంటర్లు పరిశీలిస్తున్నారు. హెల్త్ సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రతి మండల కేంద్రంలోని హెల్త్ సెంటర్ను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఏదైతే హెల్త్ సెంటర్లు పరిశీలించిన వ్యక్తిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అనే చెప్పొచ్చు. ప్రధానంగా జిల్లాలోని ఇప్పటికే అన్ని ప్రధాన హెల్త్ సెంటర్లు ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రితో పాటు అటు రెంజల్ మండలం, అటు ఎర్గట్ల మండలం, ఇట్లా ప్రతి ఒక్క మండల కేంద్రాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే భూభారతికి ప్రధానంగా భూభారతి అంశాన్ని తీసుకొచ్చింది, భూభారతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నారా లేదా అనే కోణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.